11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ రకాలుగా థీమ్స్ తో యోగా చేయడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు టార్గెట్ పెట్టుకుంటే 2 కోట్ల పైనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన నంద్యాల జిల్లాకు ఇచ్చిన టార్గెట్ 7,90,000, 8,40,000 దాకా రిజిస్ట్రేషన్ అయినాయి. ఇక్కడ యోగాను పురస్కరించుకుని రకరకాల అంటే టూరిజం ప్లేస్, పిలిగ్రిమ్ ప్లేస్ లో కూడా యోగా చేయాలని చేయడం జరిగింది. మన జిల్లాలో శ్రీశైలం, మహానంది, బెలూమ్ కేవ్స్, పచ్చలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అదే థీమ్ యోగా, డెమో యోగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఇవన్నీ ఈవెంట్స్ కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనరబుల్ పిఎం గారు దీనికి ముఖ్య అతిథిగా వైజాగ్ రావడం జరిగింది. ఈ గిన్నిస్ బుక్ లో ఎక్కే విధంగా అక్కడ ప్రత్యక్షంగా 3,50,000 మంది పార్టిసిపేట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల పైగా పార్టిసిపేట్ జరిగింది. దీన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ లో ఎక్కాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ యోగాను, అంతర్జాతీయ యోగాను రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేసింది. దీంట్లో పాల్గొన్న ఇక్కడ ముఖ్యంగా డోన్ ప్రజలందరికీ మరియు నా ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి గిన్నిస్ బుక్ లో ఎక్కాలనుకున్నారో అదే విధంగా అధికారులు, ప్రజలు, పాత్రికేయ మిత్రులు కూడా అందరు దీనికి సహకరించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా చేసి యోగాను విజయవంతం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు మరొకసారి మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చే జూన్ 21 ఇదే విధంగా కంటిన్యూ ప్రజలు కానీ అధికారులు అందరూ కూడా ఇదే స్ఫూర్తితో యోగా చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కంటిన్యూగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరలా నెక్స్ట్ ఇయర్ జూన్ 21 ఇంకా అతి ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.